ఈ జీవితం ఎందుకు, నాకెందుకు ఈ జీవితం ఇచ్చాడు ఆయన, ఇప్పుడు నాకు చేశా, కుటుంబానికి చేశా, ఇంకా ఇంకా అందరూ కూడా నా చేతన చేశా. నేను రిటర్న్ అయిపోయిన తర్వాత కదా బాబాకి ఎక్కువ చేయాలి అంటే ఆయనకి చేసేంత శక్తి లేదు. కానీ మన వృధాభక్తిగా మన చేతనైనంత సేవ చేయాలి అనేటువంటి తపన పడుతున్నాడు. ఎందుకో నాకు తపన పెట్టాడు బాబా గారు. అందువల్ల శివప్రసాద్ సాయి గారిని వీళ్ళందరూ తీసుకొని మనం ఏంటంటే నాకు ఒక సంకల్పం ఉంది, ఎన్ని మందిరాలు ఉన్నాయో ఆ మందిరాల్లో ఈ విధంగా ప్రజలు చేయించాలి అనేటటువంటి కూడా అదే పిల్లల్లో కూడా తిరగాలి, మనం చేయాలి. ఊరికైనా సాయిబాబా భక్తుల్ని అనుకుంటే గొడవ, నేను సాయిబాబా భక్తుల్ని కానీ నేను ఏం చేశాను బాబాకి, బాబా గురించి ఒకరిని చెప్పానా, బాబా భజన చేశానా, లేకుంటే బాబా తత్వం చెప్పానా, బాబా పుస్తకాలు ఏమైనా వచ్చానా, ఇంకేం చేశాను అనేటువంటి తపన అది చెయ్యాలి అనేటటువంటిది కూడా. దానికి నాకు బాబా గారు వీళ్ళందరినీ కూడా ఒక సాయి కుటుంబాన్ని ఇచ్చారు. వీళ్ళందరి యొక్క సహాయ సహకారంతో నేను ముందుకి మొత్తం ఒక ప్లాన్ చేసుకున్నాను. జూన్లో నేను రిటర్న్ అయిపోవడమే. ఎప్పుడెప్పుడైనా నేను నాకు ఉండేది 4 నెలలు అయితే సర్వీసు, ఇక ఉండేది 5 నెలలు అయితే 1 రోజులు నేను సమ్మర్ హాలిడేస్ లో ఉంటా. ఇంకొక 2 నెలలు నా సెలవులు ఉన్నాయి. నేను బడికి పోయేది కూడా పోవాలంటే 15 రోజులు పోతాను, 20 రోజులు పోతాను. అది